కొడుతుండగా జ్ఞానము కలిగి వివేకము కలిగి మీ పిల్లలు వినగలిగే మంచి మనస్సును ఇక్కడ కూర్చొని అలాగే మైక్ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి పిల్లలందరికీ అనుగ్రహించగలిగే జ్ఞానాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ పట్టుకున్న క్రైస్తవులుగా ఈ మాటలు వినటానికి వచ్చినటువంటి మీరందరూ బైబిల్లోని మాటలు ఈరోజే వింటున్నారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం మీ చేతులలో ఉండటం మూలన అనేకమైన సంగతులు మీరు విని ఉన్నారు, నేర్చుకుని ఉన్నారు, మీ సంఘాలకు వెళుతున్నారు. దేవుడు బైబిల్లో వ్రాయించినటువంటి మాటల్ని ఆలోచిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అయితే సోదరుడు చెప్పినట్టు చాలామంది టైటిల్ వినగానే ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు అని అంటే చాలా సంతోషించేవాడిని. ఎందుకంటేనండి, మీరు గమనించారో లేదో, ప్రారంభం నుంచి నేను ఏది చెప్పినా బైబిలులో లేనిది కానీ బైబిలు చెప్పనిది కానీ ఎప్పుడు చెప్పలేదండి. ఏ టైటిల్ పెట్టినా అది ఖచ్చితంగా బైబిలులోని వాక్యానికి, భావానికి దగ్గరగా ఉండేదై ఉంటుందే తప్ప దేవుడు చెప్పనిది, దేవుడు వద్దన్నది, దేవుడు చేయవద్దన్నది చేసే ధైర్యం నాకు లేదు. ప్రియులరా, సత్యాన్ని ఆలోచించాలి అనుకునేవాడు, సత్యాన్ని నేర్చుకోవాలి అనుకునేవాడు, బైబిల్ మీద జిజ్ఞాసను పెంచుకున్నవాడు ఈ మాట వినగానే బైబిల్లో ఏదో ఉంది, ఆ జ్ఞానాన్ని మనం కూడా నేర్చుకోవాలి అనే తపనతో బ్రతుకుతాడు. ఎవరికైతే దేవుని జ్ఞానం మీద ఆసక్తి లేదో, ఎవరి హృదయాలలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు లేడో, ఎవరికైతే దేవుని వాక్యం మీద పట్టు లేదో వాళ్ళు మాత్రమే ఇలాంటి టైటిల్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని నవ్వుకోవడానికి, వెక్కిరించడానికి, వెటకారించడానికి పూనుకుంటారు. వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు, వాళ్ళ నాశనానికి వాళ్ళే ఉత్తరవాదులు. నేను చెబుతుంటే ఇదిగో ఈ అబద్ధం ఇతని నోటి వెంట వస్తుంది కాబట్టి మేము దూరమైపోతున్నాం అని అనుంటే నేను చాలా ఆనందపడేవాడిని అండి. కానీ సత్యాన్ని సత్యంగా, ధైర్యంగా నిలబడి ప్రకటిస్తుంటే విననొల్లని స్థితిలో ఈరోజు సమాజం ఉండిపోయిందంటే, ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలుగా ఒకే తండ్రి కడుపున పుట్టి ఒకే దేవుని గ్రంథాన్ని ఆలోచిస్తూ ఒక్కటిగా వాక్యం విషయంలో ఉండవలసిన క్రైస్తవులు నానాటికి వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు కూడా ఇలా విభేదించడం అనేది న్యాయం కాదు. ప్రియులారా, దేవుడు నన్ను మీ ప్రాంతానికి పంపించింది ఇప్పటి వరకు మీరు కని విని ఎరుగనటువంటి మహావిజ్ఞాన సంగతులు చెప్పించటానికి. మానవ నేత్రాలతో మీరు ఆలోచిస్తే ఈ సంగతులు మీకు అర్థం కావు. ఈ కడవరి దినాలలో రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పక్వానికి వచ్చిన పండులాంటి పరిస్థితిలో ఈ భూమి ఉంది, ఈ భూగోళం ఉంది. ఎప్పుడు రాలిపోతుందో, ఎలా రాలిపోతుందో, ఎలా లయమైపోతుందో అర్థం కాని పరిస్థితిలో, విపత్కరమైన పరిస్థితిలో, భయానకమైన పరిస్థితిలో ప్రపంచం వేలాడుతుంది, రాలిపోవటానికి సిద్ధంగా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా చెప్పినటువంటి మాటలు వెళ్ళిపోతూ శిష్యులను కూర్చోబెట్టి చేసినటువంటి హెచ్చరికలు మీరు చూడండి. సొదొమ గొమొర్రా కాలంలో ఎలా అయితే ప్రపంచం ఉంటుందో అలానే ప్రపంచం ఉండబోతుంది. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, యుద్ధాలు,
భయంకరమైన కార్యకలాపాలు సమాజంలో జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో మీరు ఊహించని కాలంలో నేను రాబోతున్నాను, నేను వస్తాను, అప్పుడు ఈ ప్రపంచమే నాశనం అయిపోతుందని యేసు చెప్పిన మాటలలోని సారం మీకు అర్థం కావాలి. రాత్రి ఆ మాటల్ని ఆలోచిస్తూ ఒక పక్క, మరో పక్క ఈ సమాజాన్ని చూస్తూ, నిజంగా మీరు క్రైస్తవులైతే, బైబిల్ మీద నమ్మకం ఉన్నవారైతే, బైబిలులోని విషయాలు అర్థం చేసుకోగలిగే మనసున్నవారైతే భయపడాలండి. యేసుక్రీస్తు రాకడకు దగ్గర పడుతుంది అని భయపడాలి ప్రియమైన దేవుని వారలారా. ఒకవేళ అలాంటి భయం మీలో లేకపోతే మీకు దేవుని మాటలు ఇంకా అర్థం కాలేనట్టే. ఇలాంటి కడవరి దినాలలో, ఇలాంటి భయానకమైన పరిస్థితి ఉన్న తరుణంలో దేవుడు నన్ను మీ మధ్యకు పంపించింది మిమ్మల్ని కాపాడాలని తప్ప మిమ్మల్ని పాడు చేయాలని కాదండి. మిమ్మల్ని దేవుని కోసం నిలబెట్టాలని తప్ప మిమ్మల్ని నాశనం చేయాలని కాదండి. మిమ్మల్ని నాశనం చేసే మాట నా నోటి వెంట వస్తే దేవుడు ఏ శిక్ష అయినా నాకు విధించవచ్చు. మీ అందరి సాక్షిగా, దేవుని సాక్షిగా నేను మాట్లాడుతున్నాను. సమాజంలో ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాట వెనుక దేవుని ఆలోచన ఉంది, పరిశుద్ధాత్మ సహాయం ఉంది తప్ప దేవునికి భిన్నమైన మాటలు కానీ, దేవునికి భిన్నమైన ఆలోచనలు కానీ, దేవునికి భిన్నమైన ప్రసంగాలు కానీ ఏనాడు నేను సమాజంలోనికి తీసుకుని వెళ్ళలేదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తీసుకుని వెళ్ళలేను. ఈ 5 రోజుల పాటు మీరు వింటున్నారు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న మాట, ఇంత విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, 5 రోజుల తర్వాత చివరి దినాన నేను మిమ్మల్ని మీకు వీడ్కోలు పలికి నేను వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా సరే నా ముందుకొచ్చి, నాకంటే పెద్దవారైనా నాకంటే చిన్నవారైనా, అన్నా లేదా తమ్ముడు, నువ్వు చెప్పినటువంటి మాటలు ఇదివరకే మేము వినేశాం, ఇవన్నీ మాకు క్లియర్గా తెలుసు అని అంటే మీకు నమస్కారం చేసి, నాకంటే మీరు గొప్పవారు, దేవుడు మిమ్మల్ని ఇంత స్థితిలో ఉంచినందుకు నేను ఆనందపడుతున్నానని చెప్పి నేను వెళ్ళిపోతానండి. బాగా ఆలోచించాలి మీరు. 5 రోజుల తర్వాత, 5 రోజులు మీరు పూర్తిగా ఈ సంగతులన్నీ విన్న తర్వాత ఎంతటి జ్ఞానాన్ని మీరు మిస్ అయ్యారో మీకు అర్థమవుతుంది. ఇన్నేళ్ల మీ విశ్వాస జీవితంలో ఏ నిరీక్షణ మీకు లేదో మీకు అర్థమవుతుంది. ఇన్నేళ్ల మీ క్రైస్తవ జీవితంలో ఏ మాటలు వినలేకపోయారో మీకు అర్థమవుతుంది. ఈ మాటలు నేను బైబిల్ని పరిశోధించి తెలుసుకున్నప్పుడు, ఇన్నాళ్ళు నేను ఎందుకు ఈ జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయానని ఆనాడు నేను పడిన ఆ బాధ ఖచ్చితంగా మీరు కూడా పడతారు అని నేను 100% నమ్ముతున్నాను. 100% నమ్ముతున్నాను. కాబట్టి మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెబుతున్నాను. జాగ్రత్తగా వినండి. 5 రోజులు జాగ్రత్తగా వినండి. మీరెన్నడూ కని విని ఎరుగనటువంటి మహా విజ్ఞాన సంగతులు నేర్చుకోండి మీరు పట్టుకున్న బైబిల్లో నుంచి. ప్రియులారా, దేవుడు ఈ సకల చరాచర జీవరాశులేవీ లేనప్పుడు, అనంతమైన విశ్వం, కోటానుకోట్ల నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ ప్రపంచంలో అణువంత కూడా సృష్టింపబడనప్పుడు ఒంటరిగా ఉన్నాడు అనేది మనకు తెలుసు. అలా ఒంటరిగా ఉన్న దేవునికి ఆ ఒంటరితనంలో నాలోని భాగాన్ని వేరు చేసి అనేక మంది పిల్లలను సంపాదించుకోవాలి అనే కోరిక కలిగింది. చాలా సందర్భాల్లో మీరు చదువుకునే ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా బయలుపరిచినటువంటి మాటని, అలా కోరిక కలిగినటువంటి ఆ దేవాది దేవుడు ఒక శుభతరుణాన తనలోని భాగాన్ని వేరు చేశాడు. ఒక తల్లిదండ్రులు ఇద్దరు భార్యాభర్తలుగా పెళ్ళైన తరువాత వారిలో నుంచి ఒక భాగం వేరవుతుంది. ఆ భాగమే మీ ఒడిలో ఉన్నటువంటి బిడ్డ. ఆ బిడ్డ మీలోని భాగం. ఇది మీకు బాగా అర్థమైతే, దేవుడు వేరు చేసిన ఆ భాగం ఎవరో కాదండి, ఆదాము.
ఏదైనా వనంలో ప్రారంభ కాలంలో దేవుడు తనలోని భాగాన్ని వేరు చేసి ఈ మహాశక్తిని ఈ లోకానికి పంపించటానికి ఒక అమూల్యమైన నిర్మాణాన్ని చేయటానికి శ్రీకారం చుట్టాడు. తనలోని భాగమైతే వేరైంది, వేరైన భాగాన్ని ఎందులోనికి ప్రవేశపెట్టాలి, ఎక్కడికి పంపించాలి అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఒక మహా నిర్మాణం చేయవలసిన అవసరత దేవునికి ఏర్పడింది. అప్పుడు ఏం చేశాడో తెలుసండి మన కన్న తండ్రి దేవాది దేవుడు. చూడండి ప్రియులారా, మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. ఇన్నాళ్ళు మీరు చదివి ఆలోచించిన బైబిల్ వేరు, ఈ రోజు నుంచి మీరు చదవబోతున్నటువంటి బైబిల్ వేరు. ఈ 5 రోజులలో మిమ్మల్ని మహాజ్ఞానులుగా తయారు చేసి మీ ఇంటికి పంపించకపోతే నేను చేసేది దేవుని సేవే కాదు, నేను అసలు దేవుని సేవకున్నే కాదు అని ఖచ్చితంగా చెబుతున్నాను మీ అందరి ముందు, ఖచ్చితంగా చెబుతున్నాను. కాబట్టి చూద్దాం, బైబిల్ చూద్దాం, బైబిల్లో ఏముందో చూద్దాం, బైబిల్లో ఏముందో చూద్దామండి. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి చదవగలిగితే దేవుడు తన మనసులోని భావాన్ని బయటపెడుతున్నాడు. తన మనసులోని భావం, ఆయన ప్రేమ, ఆయన హృదయంలో గూడు కట్టుకుపోయిన సంగతిని బయటపెడుతున్నాడు. చూడండి ఏమని చెబుతున్నాడో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడు. వింతైన విచిత్రమైన పదానికి నాంది పలికిన రోజది. ఈరోజు ప్రపంచంలో కదులుతున్న 750 కోట్ల ఆకారాలకు పునాది పడిన రోజది. ఈరోజు ఈ గ్రౌండ్లో కూర్చున్న ఎంతమంది ఆ రోజున ఆయన సంకల్పంలో ఉన్నారు. మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏమండి, చేయుదము అన్న ఆలోచన వచ్చిన తర్వాత ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఈ ఆకారాన్ని ఎలా చేయాలి? ఆకారం ఉంది కాబట్టి ఆకారం గురించి ఆలోచించేస్తున్నా, మనకంతా తెలిసిపోయిందని అనుకోకండి. నేను మిమ్మల్ని ప్రారంభానికి తీసుకుని వెళ్తున్నాను. ఎలా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, ఈ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏమన్నాడండి? నేల మట్టితో నరుని చేసి అన్నాడా? నేల మట్టితో నరుని కట్టి అన్నాడా? నేల మట్టిలో నుండి నరుని తీసి అన్నాడా? కాదండి, నేల మట్టి నుండి నరుని నిర్మించి. ఏమండి, నిర్మాణము అనే పదాన్ని ఎప్పుడు వాడతారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎప్పుడు ఈ పదాన్ని ప్రయోగిస్తారు? నిర్మాణం. తాటాకుపాక నిర్మాణం అంటారండి ఎవరైనా? మేము తాటాకుపాక నిర్మించామండి అని అంటారా? బాగుందా పదం? అది బాగలేదు. లేదా డాబా నిర్మించాం, బాగుందా? అది బాగలేదండి. 3 అంతస్తుల బిల్డింగు నిర్మించాం, బాగోలేదండి. బ్రిడ్జికి నిర్మాణం జరుగుతుంది, బాగుంది. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది 5 కిలోమీటర్ల దూరం, బాగుంది. దుబాయ్లో, ఎమిరేట్స్లో ఖలీఫా అనేవాడు 180 అంతస్తుల భవనానికి శ్రీకారం చుట్టాడు, నిర్మాణాన్ని జరిగించాడు. దాన్ని ఏమనాలి? నిర్మాణం, మహానిర్మాణం. 180 అంతస్తుల నిర్మాణం. ఇలాంటి గొప్ప గొప్ప కట్టడాలను రూపొందించేటప్పుడు ఆ పదాన్ని ప్రయోగిస్తారండి, నిర్మాణము అనే పదాన్ని. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేల మంటితో నేను నరుణ్ణి నిర్మిస్తున్నాను. ఏ మట్టి అనుకుంటున్నారు? ఇది పైన కనిపించే మామూలు మట్టి కాదండి, అగాధ స్థలములలో మట్టిని తీశాడు. ఈరోజున్న లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ సైన్స్ చెబుతుంది, మనిషిలో ఉన్నటువంటి ఈ కణాలు భూగర్భం లోపలికి వెళ్ళిపోతే మండుతున్న లావా లాంటి ఆ ప్రదేశంలో కనబడుతున్నాయి అని ఇప్పుడు చెబుతుంది లేటెస్ట్ సైన్స్. కానీ ఎప్పుడో దేవుడు చెప్పాడు,
నేల మంటితో నేను నరునికి నిర్మాణాన్ని చేపట్టాను. ఎలాంటి నిర్మాణం అనుకుంటున్నారండి? ఇది సామాన్యమైన నిర్మాణం కాదండి. 180 అంతస్తుల భవనాన్ని, ఒక అమూల్యమైన నిర్మాణాన్ని ఖలీఫా అనేవాడు చేపట్టాడు. దాన్ని ఒకవేళ పడగొట్టేశారు అనుకోండి, మళ్ళీ మరో ఖలీఫా పుట్టి కట్టగలడా? కట్టగలడు. మరొకడు ఎవడో ఒకడు వచ్చి కట్టగలడు. మళ్ళీ కావాలనుకుంటే దాన్ని కట్టొచ్చు. చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, చాలామంది ధనవంతులు ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో, ఎవరైనా కట్టగలరు. కానీ ఖలీఫా నిర్మాణాన్ని ఎవరైనా కూలగొట్టేశారు అనుకోండి, ఖలీఫా కట్టిన నిర్మాణం గురించి నేను మాట్లాడటం లేదు, ఖలీఫా అనే నిర్మాణాన్ని ఎవడైనా కూల్చేశాడు అనుకోండి, ఎవడైనా కట్టగలడండి దాన్ని? మళ్ళీ ఎవడైనా కట్టగలడా? కట్టలేడండి. మనిషి కట్టిన నిర్మాణాలు కూలిపోయినా మరొక మనిషి కట్టగలడేమో కానీ, మనిషి అనే ఈ మహానిర్మాణం కూలిపోతే కట్టడానికి ఎవరు లేరు, ఎవరు కట్టలేరు. దేవుడు చేసిన అమూల్యమైన నిర్మాణం, అమూల్యమైన ఆకారం. నేల మంటితో దేవుడు నరుని నిర్మించి, అంటే ఒక ఆకారాన్ని చేసి, అప్పుడు తాను కలగన్న తనలోని విడదీసిన ఆ భాగాన్ని ఈ ఆకారంలోనికి, నిర్మాణంలోనికి ప్రవేశపెట్టినట్టుగా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తున్నారు. ఆయన నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి ఆత్మను పంపించగా, తనలోని భాగాన్ని పంపించగా నరుడు జీవాత్మ అయ్యెను అన్నాడండి. అంటే ఒక మహా నిర్మాణం ఆ రోజు ప్రప్రథమంగా ప్రారంభమైంది, పూర్తయింది. పూర్తయిన ఆ నిర్మాణంలోనికి దేవుడు తనలోని భాగాన్ని ప్రవేశపెట్టాడు. అతడే ఆదాము. ఈ నిర్మాణానికి దేవుడు ఎంత కష్టాన్ని తీసుకున్నాడో దేవుడు చెబుతున్నాడు. ఏమండి, దేవుడు అనగానేనండి మొదట ప్రకృతిని చూడండి, మొదట ప్రకృతిని చూడండి. అప్పుడు ఆయన పడిన కష్టం మీకు అర్థమవుతుంది. అనంతమైన ఆకాశం, ఆకాశంలో మనం లెక్క పెట్టలేనన్ని కోట్ల కొలది నక్షత్రాలు, ఆ నక్షత్రాలకు మళ్ళీ మండలాలు, మనకున్నట్టే గ్రామాలు, గ్రామాలకు మండలాలు, మండలాలకు జిల్లాలు, జిల్లాలకు రాష్ట్రాలు, రాష్ట్రాలకు దేశాలు ఎలాగైతే మనకున్నాయో అలాగే కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి విశ్వంలో. అందులో చిన్న నక్షత్ర మండలం మనం ఉండే పాలపుంత నక్షత్ర మండలం, మిల్కీవే. ఏమండి, ఇలాంటి వాటిని అన్నిటినీ సృష్టించిన ఆ దేవుడు ఆ విషయంలో నేను ఎంత కష్టపడ్డాను అంత కష్టపడ్డానని చెప్పట్లేదు. కానీ మనకి చేసిన ఈ నిర్మాణం విషయంలో మాత్రం ఎంత కష్టపడ్డాడో చెబుతున్నాడండి. ఎంత కష్టపడ్డాడో చెబుతున్నాడు. చూస్తారా? చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన పడిన కష్టం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను అన్నాడండి. అవయవ నిర్మాణము బాగా వినాలి. ఇటుకల నిర్మాణం మనం చూస్తున్నాం సమాజంలో. మెటీరియల్, ఎలక్ట్రానిక్ మెటీరియల్, లేకపోతే ఫ్యాన్సీ మెటీరియల్, లేకపోతే వాల్యుబుల్ మెటీరియల్స్, ఇలాంటి మెటీరియల్స్ అన్ని నిర్మించే వాళ్ళు సమాజంలో మనకు కనబడుతున్నారు. వాళ్ళకి చాలా వాల్యూ ఉంది. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి, అవయవ నిర్మాణము అన్నాడండి. అవయవము అంటే దీని గురించి మనం ఎప్పుడు ఆలోచించమండి పెద్దగా. ఎప్పుడు ఆలోచిస్తాం తెలుసండి? ఆ అవయవం పోయినప్పుడు, ఆ అవయవం కోల్పోయినప్పుడు అవయవం విలువ మనకు తెలుస్తుంది తప్పండి. ఆ అవయవాలన్నిటినీ హాయిగా వాడుకుంటూ తిరిగేటప్పుడు ఆ అవయవాల విలువ మనకు తెలియదండి. ప్రతి మనిషిలో 2 కిడ్నీలు ఉంటాయండి. ఒకటి పోయినా ఒక దాంతో మేనేజ్ చేయొచ్చండి. 2 పోయాయి అనుకోండి, కిడ్నీలు 2 పని చేయటం మానేసాయి అనుకోండి, అప్పుడు వైద్యుడు అంటాడు నీకు అర్జెంటుగా కిడ్నీ కావాలి. కోటగుమ్మం సెంటర్కి వెళ్తే బయట చాప మీద వేసి అమ్ముతూ ఉంటారు, 2 తెచ్చుకో అని అంటాడు అనుకుంటున్నారా? దొరకవండి. అవయవ నిర్మాణము
ప్రపంచంలో ఎవడు ఎక్కడా చేయలేడు ఒరిజినల్గా. మరి ఎవరు చేయాలి తెలుసండి? ఆయనేనండి, ఆయనే. అక్కడ జరిగేది నిర్మాణం, అక్కడ జరిగేదండి మేడ్ బై గాడ్, దేవుడు చేస్తున్న నిర్మాణం. అప్పుడండి ఒక కిడ్నీ కావాలి అన్నప్పుడు ఆ అవయవం విలువ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించు. ఒక 200 మిల్లీలీటర్ల రక్తం నీకు కావాలి అన్నప్పుడు ఆ రక్తం యొక్క విలువేంటో నీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించు. కళ్ళు లేని వాడికి కన్ను అనే అవయవం విలువ తెలుస్తుంది. అవయవాలు కోల్పోయిన వాడికి ఆ ఉన్నప్పుడు అవయవాల విలువేంటో అర్థమవుతుంది. నిర్మాణం, మహానిర్మాణం. నీకు నేను చేశాను అవయవ నిర్మాణం, నేను చేశాను. ఒక గుండెను చూస్తున్నప్పుడు, ఒక కంటిని చూస్తున్నప్పుడు, అద్దం ముందు నిలబడి మన శరీరాన్ని మనం చూసుకుంటున్నప్పుడు ఈ అవయవాల నిర్మాణం వెనుక నేను లేను, ఆయన ఉన్నాడు. కన్ను ఎలా చేశాడు? చెవిని ఎలా చేశాడు? ఏ పదార్థాన్ని వాడాడు? ఇది ఏ పదార్థం అసలు? ఇది ఏ పదార్థం అండి? ఇది ఇనుమ, ఉక్క, మట్ట. ఏ మట్టి అయితే ఏ మట్టి? ఎక్కడున్న మట్టి? బంక మట్ట, జిగురు మట్ట? ఏ మట్టి? మట్టి అన్నాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు దీన్ని? ఏం వాడాడు దీనికి? కలర్ ఎలా వేశాడు? చూసారా? అవయవాల యొక్క గొప్పతనం ఆలోచించిన వాడికి అర్థమవుతుందండి. నా కన్ను, నా ముక్కు, నా చెవి, నా ఊపిరితిత్తులు, నా కిడ్నీలు, నా ఎముకలు, నా కండరాలు, నా నరములు అని అనుకుంటున్నావే, వాటి గురించే మాట్లాడుతున్నాడు. నీ అవయవాల నిర్మాణం నేనే చేశాను నాన్న. కొట్టుకుంటున్న ఉండి కానీ, పనిచేస్తున్న నీ ఊపిరితిత్తులు కానీ, నీలో పనిచేస్తున్న నీ అంతరింద్రియాలన్నిటినీ నేనే నాన్న కలిగించాను. అవయవ నిర్మాణము చేసి అన్నాడు. ఇక 9వ వచనం చూడండి. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఇదెంత కష్టమో తెలుసా? 5 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టాలి అని నువ్వు అనుకుంటే ఆ 5 సెంట్ల స్థలానికి సరిపడినంత ఇటుక కావాలి, ఆ 5 సెంట్లు స్థలానికి సరిపడినంత సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, ఇసుక కావాలి. మెటీరియల్ ప్లేస్ పెరుగుతుంటే మెటీరియల్ కూడా ఏమైపోతుంది? పెరిగిపోతుంది. ప్లేస్ తగ్గుతుంటే ఏమవుతుంది? మెటీరియల్ కూడా తగ్గుతుంది. కానీ ఈ మహా ఆకారాన్ని నిర్మించటానికి దేవుడు తీసుకున్న మెటీరియల్ ఎంతో చెప్పు? ఎంత మెటీరియల్ తీసుకున్నాడు? జిగట మన్ను. జిగట మన్ను. నిజమండి. ఈ ఆకారం వెనక్కి 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 వెళ్ళిపోతే నువ్వు డెలివరీ అయిన డేటు దగ్గర వెళ్ళి ఆగుతుంది. ఆ డెలివరీ అయిన డేటు దగ్గర నుంచి వెనక్కి 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 వెళ్ళగలిగితే 9 నెలలు 9 నెలలు నీ ఆకారం డెలివరీ అయిన డేటు దగ్గర నుంచి వెనక్కి వెళ్ళగలిగితే ఎక్కడ ఆగుతుందో తెలుసా? జిగట లాంటి ఒక పదార్థం దగ్గరే నీ జీవితం ఆగిపోతుంది. అది నీ ప్రారంభం. నీ తండ్రిలో నుండి తల్లిలోనికి ప్రవేశించిన ఒక కణంగా జిగట లాంటి ఒక పదార్థం. అందుకే జిగట మన్ను అన్నాడండి. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఏంటి ఇంత మెటీరియల్, చిన్ని మెటీరియల్ తీసుకున్నాడా? చిన్ని మెటీరియల్ తీసుకుని ఎంత ఆకారాన్ని చేశాడంటే ఏమి గొప్ప టెక్నాలజీ అండి ఆయనది. ఏం నిర్మాణకుడండి ఆ నిర్మాణకుడు, ఎంత గొప్పవాడండి ఆ నిర్మాణకుడు. అందుకే అంటున్నాడు భక్తుడు, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. కష్టపడ్డావయ్యా నువ్వు. 10వ వచనం. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు ఆకారం చూసావు ఎంత బాగుందో. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా దిగిందంటే ఎలా వచ్చింది అనుకుంటున్నా ఈ ఆకారం నీకు? ఇలాంటి పేరబెట్టే విధానం దేవుడి దగ్గర లేదనుకో. దీర్ఘచతురస్రాకారంలోను, త్రికోణమితి ఆకారంలోను, నక్షత్రాకారంలోను అయిన అవయవాలు తయారైపోతున్నాయి అనుకో. ఎలా ఉంటావు నువ్వు? కానీ ఆకారాలు మారట్లేదు చూడు. ఒకే ఆకారం. జున్నుగడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పవయ్యా. చర్మంతో కప్పటం అంటే ఏంటండి? చర్మంతో కప్పటం అంటే ఏంటనుకుంటున్నారు?
ఒక రోజున ఒక ఆయన బండికి సీటు కవర్ కుడుతున్నాడు. కుట్టించుకునే ఆయన అంటున్నాడు, నాకెక్కడ చిన్న నుడత కూడా కనపడటానికి వీలు లేదు, అంత ఫిట్గా ఉండాలి అంటున్నాడు. మొత్తం మీద అంతా చేసేసాడు, బండికి పెట్టేశాడు. పెట్టగానే కిందన చిన్నగా నన్ను నుడత పడిపోయింది. నాకు ఇలా ఉంటే కుదరదు, ఫిట్గా ఉండాలంటున్నాడు. వాడు దగ్గరికి నొక్కి పిన్నులు నొక్కి చాలా కష్టపడి చేశాడు. ఏమండి, ఒక సీట్ కవరు ఫిట్ చేయటానికే ఆ కుట్టేవాడు అంత కష్టపడుతుంటే చర్మాన్ని ఎలా కప్పాడు నీకు? ఒక్కసారి ఆలోచించు. యోగాసనాలు వేసి అలా వెనక్కుంగిపోయినప్పుడు పొట్ట ఇలా చిరిగిపోయింది అనుకో, ఏం చేస్తావు? ఏమండి, దేవుడు చేసిన ఈ నిర్మాణం ఎంత గొప్పదంటే సాగే గుణం అండి, సాగే గుణం ఉన్న చర్మం అండి. ఆ చర్మానికి రంధ్రాలు కూడా ఉన్నాయండి. నువ్వేదైనా ఒక రబ్బర్ తీసుకుని దానికి చిన్ని రంధ్రాలు పెట్టి సాగలాగితే చిరిగిపోద్ది. కానీ దేవుడు చేసిన ఈ నిర్మాణం చిరగదు, సాగుతుంది. చర్మం, మాంసం కప్పేశాడండి. ఈ మట్టి గూటి మీద, ఎముకల గూటి మీద మాంసంతో చర్మముతో నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, బిగించావు తండ్రి నన్ను. నీవు ఈ 6 అడుగుల ఆకారం ఈరోజు ఇలా నిలబడిందంటే ఏంటి తండ్రి? దీని అర్థం ఏంటి తండ్రి? దీని వెనక నీ కష్టం ఏంటి తండ్రి? కీర్తన 139 13వ వచనం, 15వ వచనం, 16వ వచనం చూద్దామండి. ఆయన కష్టాన్ని చూద్దామండి. ఈ మట్టి కట్టె వెనుక ఆయన పడిన కష్టం మొదట మీకు అర్థం కావాలి. కీర్తన 139 13, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఇంద్రియాలలో 2 ఉన్నాయి. ఒకటి బాహ్య ఇంద్రియాలంటే పైకి కనబడేవి, రెండవది అంతరింద్రియాలంటే లోపలుండేవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు ఏమండి, చిన్న పొట్టలోనండి, చిన్న గర్భసంచి అండి. ఈ చిన్న పొట్టలో చిన్న గర్భసంచి స్త్రీలకు. ఆ గర్భసంచి పక్కనే మళ్ళీ ఆహార వాహిక, జీర్ణాశయం ఉండాలి. చూసారా? అందులోనే మళ్ళీ ప్రేవులు, ఆ లోపలే కిడ్నీలు, ఆ లోపలే ఊపిరితిత్తులు, ఆ లోపలే గుండె, ఆ లోపలే ఎముకలు. అన్నింటికి ప్లేస్ డివైడ్ చేశాడండి దేవుడు. డివైడ్ చేశాడండి. ఒక అద్భుతమైన ఆకారం అండి. ఒక కర్మాగారం అని చెప్పాలి. స్త్రీ శరీరం కర్మాగారం. చిన్న గర్భసంచి అండి. ఆ గర్భసంచిలో ఏం చేశాడు తెలుసా? నీకు నిర్మాణాన్ని మొదలుపెట్టాడు దేవుడు. అందులో నా అంతరింద్రియములు కలుగజేశావు, నా తల్లి గర్భమందు నాకు నిర్మాణాన్ని చేపట్టావంటున్నాడు. చూడండి, నిర్మాణం అండి. నీ కడుపులో నీ బిడ్డకు దేవుడు చేస్తున్నటువంటి నిర్మాణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయం కాదా? ఆశ్చర్యం కాదా? ఒక రక్తపు గడ్డను, ఒక చిన్న రక్తపు గడ్డ, ఎర్రగా ఉన్న ఒక రక్తపు గడ్డ, ఒక రక్తపు ముద్ద, ఆ ముద్దకు ఇలాంటి ఆకారం ఇవ్వటం అంటే భయం కాదా? ఆ ముద్దలో నుండే తల లోపల, మెదడు లోపల, నరాలు లోపల, పుర్రె, ఆ ముద్దలో నుండే ఈ బాడీ లోపల ఎముకలు, లోపల గుండె, లోపల ఊపిరితిత్తులు, లోపల అవయవాలు, పైన చర్మం, మళ్ళీ మాంసం. ఏమండి, ఆ రక్తపు ముద్దలో నుండే కాళ్ళు, ఆ రక్తపు ముద్దలో నుండే చేతులు, ఆ రక్తపు ముద్దలో నుండే వెంట్రుకలు. ఏమి నిర్మాణం అండి, ఎంత కష్టమండి. అందుకే అంటున్నాడు, భయమును ఆశ్చర్యము నాకు పుడుతున్నాయి. ఏంటి నిర్మాణాన్ని నేను చూసుకుంటుంటే, నా నిర్మాణాన్ని గురించి నేను ఆలోచిస్తుంటే భయము ఆశ్చర్యము నాకు పుడుతున్నాయి. తర్వాత మాట చూడండి, 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూశాయి. ఏమండి, ఇవన్నీ దేవుడు ఈ ఆకారాన్ని చేస్తూ ఆయన పడిన కష్టం గురించి రాయించుకున్న మాటలండి. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాలు కలగని
అనంతమైన ఈ విశ్వాన్ని చేసి ఈ విశ్వంలోనికి ఈ ఆకారాన్ని తీసుకుని వచ్చి ఈ ఆకారంలోనికి తనలోని భాగమైన ఆత్మమైన మనల్ని ప్రవేశపెట్టుకున్నాడు. అంటే మనం ఉండడానికి ఒక అద్భుతమైన మట్టి గూటిని చేశాడండి. ఈ గూడు వెనక చాలా కష్టం ఉందండి. అవునండి, వేస్ట్గా తీసి పడేసే దానికి ఇంత కష్టం అవసరం అంటారా? ఒక్కసారి ఆలోచించండి. వేస్ట్ అనే దానికి ఇంత కష్టం ఎందుకు పడ్డాడు ఆయన? ఆత్మయే గొప్పదైతే, శరీరం నిష్ప్రయోజనమైనదైతే ఎందుకంటే ఇంత కష్టపడ్డాడు? విలువలేని దానికోసం దేవుడు ఇంత ప్రయాసపడవలసిన అవసరం ఏంటండి? ఆలోచించండి. అసలు ఎందుకు చేశాడు ఈ దేహాన్ని? ఎందుకు చేసావు తండ్రి నువ్వు? మరి విలువలేని దాన్ని మాకు ఎందుకు ఇచ్చావయ్యా అని నువ్వు అడిగితే ఎందుకు చేశాడో చూద్దాం. అప్పుడు విలువ ఉందో లేదో ఒకసారి ఆలోచిద్దాం. ఆయన మాటలు చదవగానే అర్థమైపోయే మాటలైతే కాదండి. ప్రపంచంలో నువ్వు ఏ పుస్తకమైనా చదువు, నీకు ఈజీగా అర్థమైపోద్ది. బాలమిత్ర పుస్తకాలు చదువుతావు, చదువు. నవలు చదువుతావు, చదువు. ప్రపంచంలో మనుషులు రాసిన జ్ఞానం అనుకుంటున్న చదువుతావా, చదువు. ప్రపంచంలో ఏ పుస్తకాన్ని చదవటమైనా డెడ్ ఈజీ అని అనుకుంటున్నావు కదా. కానీ బైబుల్ అనే ఒక మహాసాగరం నీకు అర్థం కావాలంటే నీ జీవితకాలం సరిపోదు. అంత గొప్ప పుస్తకం బైబిల్, అంత గొప్ప పుస్తకం అండి. బైబిల్ని అర్థం చేసుకోవడం అంటే ఒక మహాసాగరాన్ని ఏదటం కంటే కష్టం. అర్థమవుతుందా? మరి ఎందుకు చేశాడు ఈ మట్టి కట్టెను? ఎందుకు చేశాడు? విలువలేనిదైతే ఎందుకండి చేయటం? ఇంత కష్టం ఎందుకండి? సింపుల్గా తీసి పడేసేదానికి ఇంత కష్టం ఎందుకండి? టెంపరీగా ఉంచేదానికి ఎవరైనా కష్టపడతారా చెప్పండి? ఒక మహా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు టెంపరీగా ఏదో గూట్లో ఉంటాం, చిన్న గుడిసెలో ఉంటే సరిపోతుంది, టెంపరీ కదా, దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టడం అని మనం అనుకుంటాం. టెంపరీగా ఉండి పీక పడేసేదానికి ఎందుకు అంత కష్టపడాలి? ఎందుకు టెంపరీగా ఉండి పడేసేదానికి ఎందుకు విలువనివ్వాలి? ఇలా మనం ఆలోచిస్తే అసలు దీంతో ఏ ప్రయోజనం ఉందని దేవుడు చేసుకున్నాడు? అసలు ఇంత కష్టాన్ని అనుభవించి, ఇంత శ్రమను అనుభవించి, ఇంత శ్రమ తీసుకుని ఎందుకు ఈ నిర్మాణాన్ని చేయటానికి దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాడు అనేది మనం ఆలోచించగలిగితే ప్రియులారా, కొన్ని మాటలు మీకు చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడాలి, మీరు జాగ్రత్తగా చూడాలి. ఏ ఉద్దేశంతో ఇంత గొప్ప నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టాడో మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం 2వ లైను. దేవుడు భోజన పదార్థములు కడుపుకు, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును. తర్వాత మాట మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటూ చదవాలి. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. మళ్ళీ చదువుతాం. దేహము ఎవరి నిమిత్తము? ప్రభువు నిమిత్తము. అంటే ఈ దేహాన్ని లేదా ఈ శరీరాన్ని ఎందు నిమిత్తం చేసుకున్నాడు? ఈ దేహాన్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడు? ఆ మాటలో అర్థమైపోతుంది మనకి. ఎందుకు చేసుకున్నాడు? తన కోసం చేసుకున్నాడు. దేహం ఎవరి నిమిత్తం అంటున్నాడు? నా నిమిత్తము అంటున్నాడు. చూడండి అక్కడ, దేహము ప్రభువు నిమిత్తము. చూసారా ఎంత విలువైన మాట అండి అది? ఎంత విలువైన మాట అండి. దేహము ప్రభువు నిమిత్తము. 15వ వచనం. మీ దేహములు క్రీస్తుకే అవయవాలై ఉన్నాయని మీరు ఎరుగరా? అంటే మనం చూస్తున్నటువంటి ఈ అవయవాలు, ఈ ఆకారం నా కోసం అంటున్నాడండి. ప్రభువు నిమిత్తమట నీ దేహం, నీ అవయవాలు యేసుక్రీస్తుకు కావాలంటున్నాడు. ఏమండి, దేవుడికే అవసరమైన ఒక ఆకారం అండి ఇది. అంటే విలువ లేనిదా? దేవుడికే అవసరమైన ఆకారం అనుకున్నప్పుడు ఇది విలువ లేనిదా? కాదు, విలువైనది. ఇంకెంత అవసరం ఉందో దీంతో దేవుడికి. ఇంకొన్ని మాటలు జాగ్రత్తగా మనం చూడగలిగితే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మీరు అనగానే ఏది దేవుని ఆలయమట? ఇదా? ఈ ఆకారం దేవుని ఆలయమా? ఈ ఆకారం దేవునికి ఆలయమా? ఎస్, దేవుని ఆలయం నీ శరీరం.
నీ దేహం ప్రభువుది, నీ దేహం ప్రభు కోసం నీ దేహం. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదనియు, దేవుని ఆత్మ మీలో నివసించడానికి దేవుడి నిర్మాణాన్ని చేశాడనియు మీరెరుగరా? ఒకసారి ఆలోచించండి. ఏంటండి ఈ శరీరం అంటే? ఆలయం అండి ఇది, దేవుని ఆలయం అండి ఇది. 6 అడుగులు ఈ ఆకారం అంటే ఇది చిన్నదనుకోకండి, దేవుని ఆలయం ఇది. దేన్నో చూపించి సిమెంట్ గూడిని చూపించి ఇది గూడని చెప్పకు, అది సిమెంట్ది. అసలు సిసలైన దేవుని ఆలయం ఏదో తెలుసా? ఇది మీ దేహం. దేవుని ఆలయం అని చెప్పి, ఎవడైనను నా ఆలయాన్ని పాడు చేసిన ఎడల నేను నిన్ను పాడు చేస్తాను. ఆలయము, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే విలువ కలిగినదా, విలువ లేనిదా? చెప్పాలి. ఇప్పుడు మనం ధరించుకున్న ఈ దేహం, ఆత్మలుగా ఏ దేహంలో అయితే మనం బ్రతుకుతున్నామో ఈ దేహం ఇప్పుడు చెప్పండి, విలువ కలిగినదా, విలువ లేనిదా? విలువ కలిగినది. ఎంత విలువ కలిగినది? సర్వోన్నతుడైన దేవునికి నివాస స్థలమైనది, అంటే చాలా విలువైనది. సర్వోన్నతుడైన దేవుడు నివాసం చేసేది చాలా విలువైనది. ముల్లోకాల నేలే మహాచక్రవర్తి తన కోసమని చెప్పుకుంటున్నది చాలా విలువైనదండి, చాలా గొప్పదండి, చాలా ఉన్నతమైనదండి, చాలా వాల్యుబుల్, చాలా చాలా వాల్యుబుల్. ఎంత గొప్పదా మన దేహం. మరొక వచనం చూద్దామండి. దేవుడు ఇంకా ఏమి రాయించాడో ఈ దేహం గురించి చూద్దాం. ప్రియమైన దేవుని వల్ల 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం జాగ్రత్తగా చూడాలి మీరు. మనము అంటే మన శరీరములు జీవము గల దేవుని ఆలయమై ఉన్నవి. అందుకు దేవుడే, సాక్షాత్తు దేవుడే తన నోటితో తానే చెబుతున్నాడట. ఏమనో తెలుసా? వినండి, ఏమని చెబుతున్నాడు దేవుడు? నేను వారిలో నివసిస్తాను, వారిలో సంచరిస్తాను. ఏంటి? 6 అడుగుల ఆకారంలోనా? ఈ 5 అడుగుల ఆకారంలో దేవుడు ఉంటాడా? ఇందులో సంచరిస్తాడా? ఇది ఆయన ఆలయమా? ఎస్, ఆయన ఆలయం. నేను వారిలో ఉంటాను, వారిలో సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉందును. అందుకే చేసుకున్నాను. నేను ఊరికే చేసుకోలేదు, వ్యర్థంగా చేసుకోలేదు, పనికిరానిదని చేసుకోలేదు. అంత గొప్పదండి మన దేహం, ఇంత గొప్పదండి మన ఆకారం. ఇంత గొప్ప ఆకారాన్ని ఇచ్చాడండి దేవుడు మనకి. ఆదాము కాలంలోనే ఆదాముకి ఇచ్చినటువంటి ఈ దేహంలో నుంచి అనేకమైన దేహాలను విభజిస్తున్నాడు, ఆత్మను విభజిస్తున్నాడు. ఒక్కో ఆత్మకి ఒక్కో దేహాన్ని ఇస్తున్నాడు. ప్రతి దేహం నా ఆలయం అంటున్నాడు, ప్రతి దేహం నాకు కావాలి అంటున్నాడు. ఈ ఆలయంలో నేను ఉంటాను అంటున్నాడు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి నేను ఎంతో కష్టపడ్డాను అంటున్నాడు. ఎంత కష్టపడ్డావు ప్రభు అంటే, కోట్ల సంవత్సరాల కష్టం నాయన అంటున్నాడు. ఏమండి, ఈ ఆకారం కోసమే కదండి భూమిని చేశాడు. ఈ ఆకారం లేకపోతే భూమి అవసరం ఉందా? చెప్పండి. ఈ ఆకారమే లేదు, భూమి అవసరం ఉందా? లేదు. భూమి అవసరత లేకపోతే భూమిని చేయాల్సినంత కష్టం దేవుడికి ఉందా? లేదు. ఈ ఆకారమే లేకపోతే సూర్యుడు లేదు, సూర్యుడిని చేయాల్సినంత కష్టం దేవునికి లేదు. ఈ ఆకారమే లేకపోతే చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, ఏమీ లేవండి. ప్రకృతిలో పంచభూతాలలో ఏది దేవుడికి ఎందుకంటే అవన్నీ ఈ ఆకారం కోసమే కదండి ఇవన్నీ చేశాడు. ఈ ఆకారమే ఆయనకు వద్దనుకుంటే పంచభూతాలలో ఒక్క మట్టి రవ్వ కూడా ఆయనకు అవసరం లేదు. అంటే ఈ ఆకారం కోసం ఈ ప్రకృతిని చేయటానికి కోట్ల సంవత్సరాల కష్టం. బాగా వినాలి మీరు. ఈ మట్టి గూటి కోసం ఈ ప్రకృతిని చేయటానికి కోట్ల సంవత్సరాల కష్టం పట్టింది. ఆ తరువాత ఈ మట్టి గూటిని నిర్మించటానికి ఆయన చాలా కష్టపడ్డాడు. జ్ఞానయుక్తమైన ఆలోచనతో ఒక మహానిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈ మహానిర్మాణం భూమి మీద కదలాడుతూ ఆయనకున్న ప్రణాళికలన్నీ, ఇన్ని ప్రణాళికలు ఉన్న టైంలో ఆదాము తప్పు చేశాడు. చేయొద్దు నాయనా, నువ్వు చేయొద్దు నాయనా అన్న పని చేశాడు. తినొద్దు నాయన అంటే పండుతున్నాడు. అలాంటి తరుణంలో దేవుడేమన్నాడు తెలుసండి? వినటానికి భయంకరమైన మాట ఈరోజు ఈ సభలకు మనం ఆలోచించటానికి ప్రేరేపించినటువంటి అమూల్యమైన మాట. చూడండి, ఆదికాండం చూడండి, ఎంత అమూల్యమైన మాట
ఎంత బాధాకరమైన మాట దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చూడాలి. ఏమనుంది అక్కడ? ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు ఏమన్నాడు? తిరిగి చేరాలా? తిరిగి చేరడం ఏంటి? తిరిగి చేరడం ఏంటండి? ఇప్పుడు మీరందరూ సభకొచ్చారు, ఇప్పుడు మీ ఇంటికి తిరిగి చేరు వరకు అని నేను అంటాను. ఎందుకు? మీరు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు. కాబట్టి నేనేమంటాను? మీ ఇంటికి తిరిగి చేరు వరకు అంటాను. దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసండి? ఆదామా, నీవు మరలా వచ్చిన చోటికి తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఎలయనగా నీవు నేల నుండి తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. అదేంటండి? ఇంత కష్టపడి కోట్ల సంవత్సరాలు కష్టపడి చేసుకుని ఆకారం అంత చిన్నగా చేసి మళ్ళీ మట్టికి పంపించేసి నాశనం చేసేయడానిక? ఏమండి, కష్టపడి మీరు కట్టుకున్న ఇంటిని మీరే కూల్చేయాలని అనుకుంటారు? చెప్పాలి. మీరు కష్టపడి కట్టుకున్నటువంటి ఇంటిని మీరు కూల్చేయాలనుకుంటారా? కూల్చగలరా? కష్టంతో కట్టుకున్నారు కదా, ఇల్లు కూల్చగలరా? కొన్నాళ్ళు ఉన్నాం కదా, అయిపోయింది కదా, ఇక కూల్చేద్దాం అని మీరు అనుకోరండి. ఎందుకో తెలుసండి? కష్టంతో, ప్రేమతో, ఇష్టంతో కట్టుకున్న ఆ ఇంటిని మీరు కూల్చుకోలేరు. ఇక రెండవది, పిల్లలకి మనం చిన్నప్పుడు ఫోటోలు తీస్తామండి. చిన్నప్పటి ఫోటోలు ఉంటాయి. వారు పెరిగి పెద్దవారు అవుతారు, మన కళ్ళ ముందు కదులుతూ ఉంటారండి. వీడు పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటాడండి. పెరిగి పెద్దవాడైన ఆకారం కళ్ళ ముందు కనబడుతుంది, పెరిగి పెద్దవాడైనప్పటి ఫోటోలు కూడా కళ్ళ ముందు కనబడుతున్నాయని చిన్ననాటి ఫోటోలు తీసుకొచ్చి చింపేసో కాల్చేసో పక్కన పడేసి మీరు చేయగలరా? చేయలేరండి. ఎందుకు? చిన్నప్పుడు ప్రేమతో నా బిడ్డ ఆకారాన్ని నేను ఫోటో తీయించుకున్నాను. దీన్ని నేను చింపలేను, కాల్చలేను. ఏమంటే నేను చెప్పేది రైటా రాంగా మీరు చెప్పండి? చిన్నప్పటి మీ బిడ్డ ఫోటోని మీరు ఎదిగిన తర్వాత చింపేయగలరా? చెప్పండి. చింపలేరండి. ఎందుకంటే మీ బిడ్డండి, మీరు కష్టపడి పెంచుకున్న బిడ్డండి, మీరు ప్రేమతో తీయించుకున్న ఫోటో అండి. అది ఎలా చింపుతారండి? చింపరండి. ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోనే చింపడానికి నీకు మనసు రాకపోతే, దేవాది దేవుడు ఇష్టపడి కష్టపడి ప్రేమతో కోట్ల సంవత్సరాలు ఎదురు చూసి ఆయన నాది సంకల్పంతో చేసుకున్న ఈ అమూల్యమైన ఆకారాన్ని ఎందుకంటే మట్టుకు వదిలేస్తున్నాడు? ప్రసంగి గ్రంథం చూడండి, ఆ మాట కూడా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మొన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన. మళ్ళీ విడగొట్టేస్తాను. ఆదాము కాలంలో కలిపాను, ఆత్మను శరీరాన్ని కలిపాను. చావు పేరుతో మళ్ళీ రెండింటిని వేరు చేసేస్తాను. ఆదామును బయటికి తీసేస్తాను, ఆదాముకి ఇవ్వబడిన శరీరాన్ని బయటికి లాగేస్తాను, దాన్నేమో మట్టికి పడేస్తాను, ఆదామును బయటికి తీసుకొచ్చేస్తాను. ఏమండి, ఎంత కష్టపడి చేసిన ఆకారాన్ని మళ్ళీ మట్టికి వదిలేస్తాడా? మళ్ళీ మట్టికి వదిలేస్తాడా? వదిలేస్తున్నాడండి. వదిలేస్తాడా? కాదు, వదిలేస్తున్నాడండి. మనం చూస్తున్నాం కదండి, ఎంతమంది వెళ్ళిపోయారండి మట్టిలోనికి. ఎన్ని శరీరాలండి మట్టికి కప్పెట్టేసామండి, మనం మట్టికి వదిలేసామండి. అవన్నీ దేవుడు కష్టపడి చేసిన ఆకారాలు, దేవుడు కష్టపడి చేసిన నిర్మాణాలు ఎందుకు అలా వేస్ట్గా పడేస్తున్నాడు? ఒక బూస్ట్ కొనుక్కుని తెచ్చుకుంటాం ఇంటికి, బూస్ట్ సీసా పిల్లలకి పెట్టడానికి, లేదా కాంప్లైన్ ఒక హార్లిక్స్ ఏదో తెచ్చుకుంటాం ఇంటికి పిల్లలకు పెట్టడానికి. అందులో ఒక్కో చెంచా పిల్లలకి గ్లాసులో వేసి పాలల్లో వేసి కలిపిస్తావు. వాళ్ళు తాగుతారు, లేదా నువ్వు తాగుతావు. ఒకరోజు నా సీసా ఏమైపోతుంది? ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయిన అందమైన గాజు సీసాని నువ్వు బయట పడేస్తావా? చెప్పు, బయట పడేస్తావా? పడేయు. ఏం చేస్తావు తెలుసా దాన్ని? ఇందులో టీ పొడి పోసుకుందామా, పంచదార వేద్దామా, లేకపోతే ఏదైనా వేరే పిండి వేద్దామా, వేరే నూకలు ఏమైనా వేద్దామా, వేరే పప్పులు ఏమైనా వేద్దాం, దాచుకుందాం పక్కన.
ఏవి వేయిపోయినా ఖాళీగా అందంగా ఒక చోట పెట్టుకుంటావు. ఏమండి, ఖాళీ అయిపోయిన ఒక సీసాని ఒక డబ్బాని నువ్వు పడేయలేకపోతున్నావే, మరి దేవుడు ఏంటండి ఇంత కష్టపడి చేసిన ఆకారాన్ని మట్టుకు వదిలేస్తున్నాడు? దేవుడు ఎందుకండి ఈ మట్టి ఆకారాన్ని మళ్ళీ మట్టుకు వదిలేస్తున్నాడు? వేస్ట్గా అది పోవాల్సిందేనా? అది పాడైపోవాల్సిందేనా? అది నాశనమైపోవాల్సిందేనా? ఇక దానికి విలువ లేదా? దానికి పని లేదా? లేదని అనుకున్నారు, లేదని అన్నారు. ఎవరన్నారు? యేసుక్రీస్తు ప్రభు అన్నాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడండి. ఈ మాట క్రైస్తవులు చాలాసార్లు చదువుకున్నారండి. కానీ యేసుక్రీస్తు మాట అన్నాడంటే ఆ మాట వెనుకున్న భావాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. మాటను మాటగా తీసుకున్నావా, నీ పని అయిపోయినట్టే. ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం నిష్ప్రయోజనం అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ శరీరాన్ని కదిలించే శక్తి ఆత్మ కాబట్టి ప్రయోజనకరమైనది ఆత్మ అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరాన్ని నడిపించేది ఆత్మ, కదిలేది కేవలం శరీరం. కదిలించేది ఆత్మ, కదిలేది శరీరం. అది ఆ మాటలోని భావం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. మరొక మాట ఏమంటాడు తెలుసండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు అంటే ఏవి? రక్త మాంసములు అంటే ఏవి? శరీరం అండి. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు అంటే అసలు రక్త మాంసాలు దేవుని దగ్గరకు వెళ్ళవు. మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అంతకు వెళ్ళిపోతుంది. అంటే వేస్ట్. శరీరం టోటల్గా వేస్ట్. అంటే శరీరాన్ని మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. పని లేకపోతే మరి ఎందుకు ఇంత గొప్పగా దేవుడు కష్టపడి చేశాడు? ఎందుకు ఇంత అమూల్యమైన ఆకారాన్ని మనకి ఇచ్చాడు? చాలామంది చచ్చిపోతే పెట్టి కూడా మనం కూడా శ్మశానంలోనికి వెళ్ళాం కదా. అక్కడ అయ్యగారు ప్రార్థన చేశాడు, ఏమని? ప్రభువా, మట్టిని మట్టికి ఇచ్చేస్తున్నాను ప్రభువా, ఆత్మను మాత్రం నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, చేర్చుకో. అయిపోయింది. కాలు కడుక్కున్నారు, చేతులు దులుపుకున్నారు, ప్రార్థన చేశారు, ఇంటికి పోయారు. అయిపోయింది దాని పని. ఇక దాని గురించి మాట్లాడుకోరు, దాని గురించి ప్రస్తావించరు, దాని గొడవలేదు, దాని ఊసులేదు, ఏమీ లేదు. ఇక అయిపోయింది, దాని చాప్టర్ క్లోజ్. ఎప్పటి వరకు మీరు కూడా అలాగే అనుకున్నారు. ఒకవేళ ఈ శరీరం నిష్ప్రయోజనమైనది అయితే, ఈ శరీరం రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవైతే, శరీరానికి విలువ లేనిదైతే, ఈ శరీరం యేసు చెప్పిన మాటల ప్రకారం విలువ లేనిదే అయితే, ఇప్పుడు నా ప్రశ్న, యేసుక్రీస్తుకు దేవుడు శరీరాన్ని ఇచ్చాడా లేదా? బాగా వినాలి, మీరు బాగా వినాలి, ముగించుకుందాం. యేసుక్రీస్తుకు శరీరం ఇవ్వబడిందా లేదా చెప్పాలి మీరు. ఎలా వచ్చాడట ఇక్కడికి భూమి మీదకైనా? ఎలా వచ్చాడని బైబిల్ చెబుతుంది. హెబ్రీ 5:7 మీరు చదువుకున్నారు కదా. శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఆయన ఎలా వచ్చాడు ఈ భూమి మీదకి? శరీరంతో వచ్చాడు. అంటే ఇప్పుడు మన శరీరమే నిష్ప్రయోజనమైనదా, ఆయన శరీరం కూడా నిష్ప్రయోజనమైనదా? చెప్పాలి మీరు. ఆయన శరీరం కూడా ఆయన మాటల ప్రకారం, ఆయన లా ప్రకారం ఆయన శరీరం కూడా ఎలాంటిది? నిష్ప్రయోజనమైనది. అంటే దేవుడు యేసుక్రీస్తుకి మంచి శరీరాన్ని ఇచ్చి మనకి చెడ్డ శరీరాన్ని ఇస్తాడా? లేకపోతే ఇద్దరికీ ఒకటే శరీరాన్ని ఇచ్చాడా భూమి మీద బ్రతికినప్పుడు? యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం రక్తమాంసాలు కలిగినదేనా కాదా? రక్తమాంసాలు కలిగినదే. మనలాంటి శరీరమా కాదా? మనలాంటి శరీరమే అనటానికి మీరు కొన్ని రెఫరెన్సెస్ చూడండి బైబిల్లో. యేసుక్రీస్తు శరీరం కూడా మనలాంటిది అనటానికి ఒక రెఫరెన్స్ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం చూడాలి. కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? మన గురించి మాట్లాడుతున్నాడు. రక్త మాంసములు గలవారైనందున. ఎవరండి? ఎవరు రక్త మాంసాలు గలవారు? మనం అండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే
మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా, ఎవరు కూడా ఈ మాట బాగా చదవాలి మీరు, ఎవరు కూడా? యేసుక్రీస్తు కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అంటే మనకున్న రక్త మాంసాలు కలిగిన శరీరము, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చేటప్పుడు ధరించుకున్న శరీరము రెండు ఒకటే. మనకెలాంటి రక్త మాంసాలు గల శరీరాన్ని అయితే దేవుడిచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువారికి కూడా అలాంటి శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. తర్వాత మాట చూడండి, ఎలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక. చాలామంది అనుకున్నారు ఇప్పటి వరకు ఆయనకు మేకులు కొట్టారు, నొప్పి రాలేదండి. నొప్పి రాదండి, దేవుడండి. కాళ్ళకు మేకులు కొట్టాడు, నొప్పి రాదండి, దేవుడండి. అది దేవుడు ఇచ్చిన, దేవుడు అనుకున్న శరీరం అండి, అది గొప్ప శరీరం అండి, మనకులాంటిది కాదండి అని నువ్వు అనుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు నువ్వు ఏ ఆకారంతో అయితే భూమి మీద కదులుతున్నావో అదే ఆకారం యేసుక్రీస్తుకు కూడా ఇవ్వబడింది. ఇది వాస్తవం. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక ఒకవేళ గొప్ప శరీరం ఏదో తెచ్చుకున్నాడని ఒకవేళ నువ్వు పొరపాటు పడతావని, దేవదూతల లాంటి శరీరం అనుకు నువ్వు పొరపాటు పడతావని చెబుతున్నాడు. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే యేసుక్రీస్తు కూడా మనలాంటి వాడు, మనలాంటి ఆకారంతో భూమి మీదకు వచ్చిన మనుష్య కుమారుడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చూడండి ఒకసారి. నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. బాగా వినాలి మీరు. ఏ శరీరంతో వచ్చాడట యేసుక్రీస్తు భూమి మీదకి? పాప శరీర ఆకారము. మనదే ఆకారము, మనది కూడా పాప శరీర ఆకారము. అంటే చదువుకున్న లేఖన భాగాలన్నిటిని బట్టి ఆదాం మొదలుకొని నేటి వరకు పుట్టిన ప్రపంచంలోని అందరి శరీరాలు ప్లస్ యేసుక్రీస్తు శరీరము కూడా అన్నీ ఒక్కటే శరీరాలు. ఎలాంటి భేదము, ఎలాంటి వ్యత్యాసము వాటికి లేదు అని మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా మీకు? అందరి శరీరాలు ఒకటే తప్ప ఎలాంటి వ్యత్యాసము ఈ శరీరాలకు లేదు. మరైతే ఇప్పుడు నా పాయింట్ చివరిగా వినండి. యేసుక్రీస్తు మనలాంటి శరీరం అయితే, యేసుక్రీస్తు నిష్ప్రయోజనమైన శరీరమే అయితే, యేసుక్రీస్తు రక్తమాంసాలు కూడా పరలోకాన్ని స్వతంత్రించుకొన నేరవు అని అంటే, ఎందుకంటే రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనవు. మీరు చదువుకున్నారు ఇప్పుడే కొరింథీయులకు రాసిన పత్రికలో. అలాగే నిష్ప్రయోజనం అని మీరు చదువుకున్నారు. మరి యేసు శరీరం మనలాంటిదని కూడా మీరు చదువుకున్నారు. ఇవన్నీ మనం చదువుకుంటే ఇప్పుడు మన శరీరం ఏమవుతుంది? చచ్చిపోయిన తర్వాత ఆదాము శరీరం ఏమైంది? మట్టిలో కలిసిపోయింది. హేబేలు శరీరం మట్టిలో కలిసిపోయింది. మోషేది మట్టిలో కలిసిపోయింది. ఇస్కరియోతు యోధాది మట్టిలో కలిసిపోయింది. ఇంతకు ముందు నీ ముందు చచ్చిపోయి నీ బంధువులవి, నీ స్నేహితులవి మట్టిలో కలిసిపోయాయి. ఎందుకు మట్టిలో కలిసిపోతున్నాయి? నీవు మొన్నే గనుక మన్నైపోతావు. మొన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది. వెరీ గుడ్. మరి ఇవన్నీ వాస్తవాలైతే యేసుక్రీస్తు శరీరం కూడా ఏమవ్వాలి రూల్గా? చెప్పండి, ఏమవ్వాలి? మొన్నైనది వెనుకటి వలె మొన్నవ్వాలి. అయ్యిందా? యేసు శరీరం భూమి మీద మొన్నైపోయిందా? అంటే యేసుకొక న్యాయం, మనకొక న్యాయమా? దేవుడు పక్షపాత? యేసు శరీరం భూమి మీద మొన్నయిందా? మరి బైబిల్ లా ఆదాముకు వచ్చిన శాపం, దేవుడు యేసుక్రీస్తు శరీరాన్ని కూడా ఆదాములో నుండే తీసుకొచ్చాడు. మరియమ్మ గర్భం ఇచ్చింది శరీరాన్ని యేసుక్రీస్తుకి. మరియమ్మ ఎవరిలో నుండి వచ్చింది? ఇశ్రాయేలీలో నుంచి వచ్చింది. ఇశ్రాయేలీలు ఎవరిలో నుంచి వచ్చారు?
యాకోబులో నుంచి. యాకోబు ఎవరిలో నుంచి వచ్చాడు? ఇస్సాకులో నుంచి. ఇస్సాకు ఎవరిలో నుంచి వచ్చాడు? అబ్రహాములో నుంచి. అబ్రహాము పితరులు ఎవరు? నోవహు సంతతి. నోవహు పితరులు ఎవరు? ఆదాము సంతతి. అంటే మరి ఎవరిలో నుంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది. ఆదాములో నుంచి వచ్చిన మరీ శరీరంలో నుంచి యేసు శరీరం వచ్చింది. అంటే యేసు శరీరం కూడా మనలాంటి శరీరమే. మరి మనలాంటి శరీరం అయినప్పుడు యేసు దేహాన్ని ఆదాముకి ఇచ్చిన శాపం ప్రకారంగా దేవుడు మన్నైనది మంటిలో కలిపేయాలి. అంటే యేసు శరీరాన్ని కూడా మట్టిలో కలిపేసి ఉండాలా? ఉండాలి, రూల్ అయితే. కానీ కలిపాడా? ఏమైంది ఆయన శరీరం? ఎక్కడుంది ఆయన శరీరం? ఈ ప్రకృతిలో ఉందా? కలిసిందా? 2000 సంవత్సరాల కిందట యెరూషలేములో ఆయన పాతి పెట్టేశారా? పాతి పెట్టేస్తే ఆయన శరీరం మట్టిలో కలిసిపోయిందా? మన్నైనది వెనుకటి వల్లే మళ్ళీ మన్ను అయిపోయిందా? ఏమైంది యేసుదేహం? ఏమైందో శిష్యులు చెప్పాలి. ఎందుకంటే ఆయన చచ్చిపోయినప్పుడు అందరిలాగే ఆయన కూడా ఏమయ్యాడు? మరి మరణించాడు. శిలువ మీదకి ఎక్కాడు, రక్తాన్నంతా చిందించేశాడు, చచ్చిపోయాడు. యేసు ప్రభు చచ్చిపోయాడు, మరణించాడు. మరణించిన తర్వాత ఆయన శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు కదా. ఇప్పుడు సమాధిలో ఉన్న శవంలో నుంచి ఏది బయటికి వెళ్ళిపోయింది? యేసుక్రీస్తు ప్రభు వారు బయటికి వెళ్ళిపోయారంటే ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. అంటే సమాధిలో శవం ఉంది. ఈ శవం అందరిలాగే సమాధిలో కుళ్ళిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. బైబిల్ రూల్ ప్రకారం, బైబిల్ లా ప్రకారం, ఇది బైబిల్ లా. ఏది? మన్నైనది వెనుకటి వల్లే మళ్ళీ మన్నైపోవాలి. ఇది బైబిల్ లా, దేవుడు చేసిన చట్టం. ఈ చట్టం ప్రకారం, ఈ లా ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారి దేహం కూడా మట్టిలోనికి వెళ్ళి మట్టి అయిపోయి, మట్టిలో కలిసిపోయి నాశనమైపోవాలి, క్షయమైపోవాలి. కానీ యేసు దేహం ఏమైంది? 3 రోజులకే ఏమైంది? మట్టిలోకి వెళ్ళిపోయిందా? ఏమైందో చూద్దామండి. యేసుక్రీస్తు శరీరం ఏమైందో లోకాసు వార్త 24వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి జాగ్రత్తగా. తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ అండర్లైన్ చేసుకోవాలి మీరు ఈ మాట. ప్రభు అయిన యేసు దేహమా ఆత్మ? ఏంటి ఏం కనబడలేదట వాళ్ళకి? దేహము వారికి కనబడలేదు. మరి ఏమైంది చెప్పాలి ఇప్పుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం లేదక్కడ. ఏమైంది? యేసు దేహం ఏమైంది? యేసు శరీరం ఏమైంది? చచ్చిపోయాడు కదా. మరి చచ్చిపోతే ఆయన దేహాన్ని సమాధిలో పెడితే, శవాన్ని సమాధిలో పెడితే 3వ దినాన వెళ్ళేసరికి అక్కడ శవం లేదు, దేహం లేదు, దేహం కనబడలేదు. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఏమైందండి దేహం? ఆ దేహం? యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూద్దాం, ముగించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఆదివారం ఇంకనూ చీకటి ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలు అక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయారు. ఏమని చెప్తుంది శిష్యుల దగ్గరకు వచ్చి? ఏమండి, శవానికి మేము సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళాం, కానీ అక్కడ శవం లేదు. మరి శవం ఏమైంది? శవాన్ని ఎత్తుకుపోయారు. శవం లేదు అక్కడ, శవాన్ని ఎత్తుకుపోయారంటుంది. ప్రభు అయిన యేసు దేహము సమాధిలో లేదు. సమాధిలో నుండి ఎవరో ఎత్తుకుపోయారు. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడు బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండడు చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. ఏం పడి ఉన్నాయి? నారబట్టలు. ఈ నారబట్టలు ఎవరికి చుట్టబడ్డాయి? యేసుక్రీస్తు దేహానికంటే శవానికి ఎవరు చుట్టారు? అరిమత యోసేపు, అలాగే నికోదేము. వారు రమారమి 150 సేర్ల ఎత్తున సుగంధ ద్రవ్యాలు తెచ్చి నారబట్ట చుట్టి వాటిని శవానికి పూసి శవాన్ని ఏం చేశారు? సమాధిలో పెట్టారు. సమాధిలో శవాన్ని పెడితే నారబట్టలు పక్కన పడేసి ఉన్నాయి, శవం మాత్రం లేదు. బాగా వినాలి మీరు. యేసుక్రీస్తు చనిపోయి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆత్మ. వెళ్ళిపోతే అందరిలాగా ఆయన దేహాన్ని కూడా దేవుడు మట్టికి అప్పగించాలి. మన్నైనది వెనుకటి వలె మన్ను కావాలి కాబట్టి, బైబిల్ రూల్ ప్రకారం.
కానీ యేసు దేహము వారికి కనబడలేదు. అంటే ఈ మాటల ప్రకారం యేసు దేహాన్ని దేవుడు మట్టికి అప్పగించలేదు అని అంటే పొరపాటు. అప్పగించాడు. మట్టికి యేసు దేహాన్ని అప్పగించాడు. ఎన్ని రోజులు యేసు దేహం మట్టిలో ఉంది, మట్టి మీద ఉంది. మట్టి దేహం మట్టి మీద ఎన్ని రోజులుంది? 3 రోజులుంది. 3 రోజులుంది. 3వ రోజున ఆ మట్టి దేహం ఏమయ్యింది? ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? యేసు దేహం మట్టిలో కలవలేదు. ఇది వాస్తవం. యేసు దేహం ఈ ప్రకృతిలో లేదు. ఆదాము నుండి నేటి వరకు పుట్టుకొచ్చిన మానవ జాతిలోని ప్రతి ఒక్కడి శరీరం మట్టిలో కలిసిపోయింది, మట్టిలో మట్టిగా ఉంది. కానీ ఎవరి దేహం లేదు? యేసుక్రీస్తు దేహం లేదు. 3 రోజుల పాటు మట్టి మీద ఉంది. ఆ తర్వాత కనబడకుండా పోయింది. ఏంటండి దేవుని ప్రణాళిక అంటే? ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు కష్టపడి చేసుకున్న ఆకారాన్ని మట్టికి విడిచిపెట్టడు. దేవుడు కష్టపడి కలిగించుకున్న ఆకారాన్ని మట్టికి శాశ్వతంగా విడిచిపెట్టడు. అందుకే చెప్పాను, మట్టి కట్టెకు మరో రూపం.